1971 నవంబర్ 8న ఇండియన్ ఇంటర్సెప్టింగ్ వైర్లెస్ స్టేషన్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ ధరమ్దేవ్ దత్ ఇంటర్సెప్టేషన్ సమయంలో కరాచీ మరియు ఢాకా మధ్య కమ్యూనికేషన్ పెరగడం గమనించారు. అతనికి దానికి సంబంధించి చాలా రోజులుగా కొన్ని అనుమానాలున్నాయి. ఆ సమయంలో యుద్ధం యొక్క అవకాశాలను పరిశీలిస్తే పాకిస్తాన్ ఖచ్చితంగా భారతదేశానికి వ్యతిరేకంగా ఏదో పెద్ద ప్రణాళిక వేస్తోందని అతనికి అనుమానం వచ్చింది. నిజానికి 72 గంటల పోరాటం తర్వాత కూడా అతను ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనలేకపోయాడు. అసలు ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దీనికి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. ఎట్టకేలకు నవంబర్ 10న అతని కృషి ఫలించింది. చివరకు అతను పాకిస్తాన్ నావల్ కోడ్ను డీకోడ్ చేశాడు. దీనిలో పాకిస్తాన్ తన జలాంతర్గామి PNS ఘాజీని భారతదేశానికి పంపి భారత నావికాదళానికి చెందిన ఏకైక విమాన వాహక నౌక INS విక్రాంత్ను నాశనం చేయాలని ప్లాన్ చేస్తుందని తెలుసుకున్నాడు. PNS ఘాజీ పాకిస్తాన్కు చెందింది మాత్రమే కాదు, ఆ సమయంలో దక్షిణాసియాలోనే మొట్టమొదటి శక్తివంతమైన జలాంతర్గామి. దీన్ని పాకిస్తాన్ 1964లో అమెరికా నుంచి లీజుకు తీసుకుంది. దీనికి ముందు భారతదేశం చేతిలో 2 సార్లు ఓడిపోయిన పాకిస్తాన్ యుద్ధానికి ముందు తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ యొక్క ఈ ప్రణాళిక వార్తతో భారత నావికాదళం అప్రమత్తమై PNS ఘాజీని ఆపాలని ప్రణాళిక వేయడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ను తన సొంత ట్రాప్లో చిక్కుకునేలా చేయాలని ప్రతి అవకాశాన్ని క్షుణ్ణంగా పరిశోధించడం మొదలుపెట్టింది. మరోవైపు తన విజయంతో మత్తులో ఉన్న పాకిస్తాన్ PNS ఘాజీని భారతదేశం వైపు పంపింది. కాలక్రమేణా PNS ఘాజీ భారత తీర ప్రాంతానికి వేగంగా చేరుకోవడం మొదలుపెట్టింది. కానీ దానిలో ఉన్న పాకిస్తాన్ నావికాదళ సిబ్బందికి మరియు పాకిస్తాన్ ప్రభుత్వానికి PNS ఘాజీ INS విక్రాంత్ వైపు కాకుండా తన మరణం వైపు కదులుతోందని తెలియదు. కాబట్టి భారత నావికాదళం పాకిస్తాన్ యొక్క ఏకైక జలాంతర్గామి PNS ఘాజీని ఎలా ముంచివేయాలో ముందుగానే పన్నాగం పన్నింది. అదెలాగో ఇప్పుడు మనం ఆ వ్యూహం గురించి తెలుసుకుందాం. 1947లో భారతదేశంతో విడిపోయి పాకిస్తాన్ ఏర్పడ్డాక బెంగాల్ ఈస్ట్ భాగం కూడా పాకిస్తాన్లో భాగమైంది. అందుకే దీన్ని ఈస్ట్ పాకిస్తాన్ అని పిలుస్తారు. పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి ఈస్ట్ మరియు వెస్ట్ పాకిస్తాన్లలో సమానమైన జనాభా ఉన్నప్పటికీ వెస్ట్ పాకిస్తాన్ ఎల్లప్పుడూ పాకిస్తాన్ యొక్క శక్తి మరియు వనరులపై ఆధిపత్యం చెలాయించింది. ఈస్ట్ పాకిస్తాన్ అధికారం మరియు అభివృద్ధికి దూరంగా ఉంచబడ్డమే కాకుండా దాని భాష మరియు సంస్కృతిని కూడా అణిచివేసింది. ఈస్ట్ పాకిస్తాన్లో బెంగాలీ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్లపై ఉర్దూను రుద్దడానికి చాలా ప్రయత్నించింది. ఇది ఈస్ట్ పాకిస్తాన్ మరియు వెస్ట్ పాకిస్తాన్ మధ్య అంతరాన్ని పెంచింది. నెమ్మదిగా 1970వ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం పాకిస్తాన్ ఎన్నికల్లో షేక్ ముజీబుర్ రెహమాన్ నాయకత్వంలో అతని పార్టీ అవామీ లీగ్ జుల్ఫికర్ అలీ భుట్టోను ఓడించి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ముజఫర్ రెహమాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజారిటీ ఉన్నప్పటికీ సంవత్సరాలుగా పాకిస్తాన్ను నియంత్రిస్తున్న వెస్ట్ పాకిస్తాన్ నాయకులు మరియు సైన్యం ఈస్ట్ పాకిస్తాన్ యొక్క బెంగాలీ మాట్లాడే నాయకుడి కింద పనిచేయడానికి సుముఖంగా లేరు. వాళ్ళు ముజీబుర్ రెహమాన్ ప్రభుత్వం ఏర్పడడానికి అనుమతించలేదు. వెస్ట్ పాకిస్తాన్ యొక్క ఈ నియంతృత్వం మరియు ఏకపక్షం ఈస్ట్ పాకిస్తాన్ నాయకులను, వారి ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. పాకిస్తాన్తో ఉండడం ద్వారా వాళ్ళు తమ హక్కులను ఎప్పటికీ పొందలేరని వాళ్ళు నమ్మారు. దీంతో ఈస్ట్ పాకిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు తీవ్రమైంది. అక్కడ ప్రజలు వీధుల్లో నిరసనలు ప్రారంభించారు. ఇది హక్కుల విషయం మాత్రమే కాదు, అదే సమయంలో బంగ్లాదేశ్ రూపంలో స్వతంత్ర దేశం కోసం డిమాండ్ కూడా ఊపందుకుంది. ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు తమ నియంత్రణ నుంచి బయటపడ్డం చూసి నిరసనలను అణిచివేయడానికి వెస్ట్ పాకిస్తాన్ పాలకులు 1971 మార్చి 26న ఈస్ట్ పాకిస్తాన్లో సైనిక చర్యలు ప్రారంభించి ఆపరేషన్ సర్చ్ లైట్ను మొదలుపెట్టి నిరసనకారులపై విధ్వంసం సృష్టించారు. వేలాది మంది అమాయకులు చంపబడ్డారు, మహిళలు హింసించబడ్డారు. ఆఖరికి ఈ అణచివేతలో పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. ఈ రక్తపాతం మధ్య షేక్ ముజీబుర్ రెహమాన్ను కూడా అరెస్ట్ చేసి వెస్ట్ పాకిస్తాన్లో ఓ జైల్లో పెట్టారు. ఈ సంఘటన ప్రతి చోట భయానక వాతావరణాన్ని సృష్టించింది. పాకిస్తాన్ సైన్యం అరెస్ట్ మరియు హింసను నివారించడానికి తూర్పు పాకిస్తాన్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు భారతదేశానికి పారిపోయారు. భారత ప్రభుత్వం కూడా ఈస్ట్ పాకిస్తాన్లోని పరిస్థితిని చాలా నిశితంగా పర్యవేక్షిస్తోంది. 1971 మార్చి 31న ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలపై జరుగుతున్న దురాగతాలకు వ్యతిరేకంగా భారత పార్లమెంటులో ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టబడింది. దీనిలో ఈస్ట్ పాకిస్తాన్కు బదులుగా ఈస్ట్ బెంగాల్ను ఉపయోగించి అక్కడి ప్రజలకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో 1971 ఏప్రిల్ 10న భారతదేశంలో ఆశ్రయం పొందిన అవామీ లీగ్ నాయకులు కోల్కతాలో పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్ను స్థాపించారు. తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ నుంచి ప్రజలు భారతదేశానికి వస్తూ ఉన్నారు. కేవలం కొన్ని నెలల్లోనే భారతదేశంలో శరణార్థుల సంఖ్య 10 మిలియన్లకు చేరుకుంది. దేశంలో పెరుగుతున్న శరణార్థుల సంఖ్య భారత ప్రభుత్వ ఆందోళనను మరింత పెంచింది.
ఈ సమయంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అనేక దేశాలను సందర్శించి అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ నిజాన్ని బయటపెట్టడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ అమెరికా మరియు ఇతర పాశ్చాత్య దేశాలు ఈ విషయంలో ఎటువంటి చర్య తీసుకోలేదు. ఆ సమయంలో ఈ మొత్తం పరిస్థితిని నిర్వహించడానికి భారతదేశం ఒకే ఒక్క ఎంపికను చూస్తోంది. అది పాకిస్తాన్పై సైనిక చర్య తీసుకోవడం. ఇందిరాగాంధీ వీలైనంత త్వరగా ఈ సైనిక చర్య తీసుకోవాలని కోరుకున్నారు. కానీ నవంబర్ ముందు యుద్ధం ప్రారంభించకూడదని ఆర్మీ చీఫ్ జనరల్ శామ్ మానేక్షా తెలియజేశారు. వాస్తవానికి మానేక్షా ఋతుపవనాల గురించి ఆందోళన చెందుతున్నారు. ఈస్ట్ పాకిస్తాన్లో నిరంతరం వర్షం కారణంగా ప్రతి సంవత్సరం వరద పరిస్థితి ఏర్పడుతోంది. అటువంటి పరిస్థితుల్లో యుద్ధం జరిగితే భారతదేశ ట్యాంకులు మరియు ఫిరంగులు బురదలో చిక్కుకుపోతాయి. భారత సైన్యం సరైన చర్య తీసుకోవడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల సైనిక జోక్యం కోసం మరింత సమయం వేచి ఉండాలని శామ్ మానేక్షా ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి సలహా ఇచ్చారు. దీని కారణంగా ఆ సమయంలో భారతదేశం సైనిక చర్య తీసుకోలేదు. కానీ ఈస్ట్ పాకిస్తాన్తో సహా జనరల్ శామ్ మానేక్షా నాయకత్వంలో భారతదేశంలో అనేక శిక్షణ కేంద్రాలు స్థాపించబడ్డాయి. పాకిస్తాన్ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ముక్తి వాహినికి బలమైన శిక్షణ ఇవ్వబడింది. కొన్ని నెలల శిక్షణ తర్వాత భారతదేశం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు పొందిన వెంటనే ముక్తి వాహిని పాకిస్తాన్తో పూర్తి స్థాయి యుద్ధం చేయడానికి పూర్తిగా సిద్ధపడింది. భారతదేశంలో జరుగుతున్న సైనిక సన్నాహాలను పాకిస్తాన్ నిశితంగా గమనిస్తోంది. ముక్తి వాహినితో పాటు భారత సైన్యం దానికి వ్యతిరేకంగా సమీకరించబడ్డం చూసి త్వరలోనే పెద్ద యుద్ధం కోసం తపన పడ్డం ప్రారంభించింది. అటువంటి పరిస్థితుల్లో భారతదేశ ఏకైక విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టింది. యుద్ధం సంభవించినప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ వల్ల భారతదేశం పొందే ప్రయోజనాల గురించి పాకిస్తాన్ చాలా ఆందోళన చెందింది. వాస్తవానికి భారత నావికాదళానికి చెందిన విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో తేలియాడే ఎయిర్ స్ట్రిప్ లాగా పనిచేసింది. దానిపై ఒకేసారి అనేక ఫైటర్ జెట్లను మోహరించడం ద్వారా అది సముద్రంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వేగంగా కదులుతుంది. అత్యంత ప్రమాదకరమైన హాకర్ సిహాక్, STOL-BAC హారియర్ జెట్ ఫైటర్లు, సీకింగ్ MK-42 BHL చేతక్ హెలికాప్టర్లు మరియు బ్రేగ్వోట్ BR-1050LG వంటి జలాంతర్గామి వ్యతిరేక విమానాలను దీనిలో అమర్చొచ్చు. ఇది పాకిస్తాన్ యొక్క అనేక సముద్ర మరియు భూ లక్ష్యాలను ఒకేసారి నాశనం చేస్తుంది. దీంతోపాటు ఐఎన్ఎస్ విక్రాంత్ అనేక రకాల అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థలతో అమర్చబడింది. దీని సహాయంతో శత్రువు యొక్క ప్రతి కదలికను గుర్తించొచ్చు. ఈ కారణాలన్నిటి వల్ల యుద్ధానికి ముందు ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్కు పెద్ద ఆందోళనగా మారింది. భారతదేశం అప్పటికే పాకిస్తాన్ విమానాల కోసం తన గగనతలాన్ని నిరోధించింది. దీని కారణంగా పాకిస్తాన్ విమానాలు మరియు యుద్ధ జెట్లు శ్రీలంక ద్వారా ఈస్ట్ పాకిస్తాన్కు చేరుకోవాల్సి వచ్చింది. దీంతోపాటు భారతదేశం మరొక మైండ్ గేమ్ ఆడుతూ ఈస్ట్ ఫ్రంట్ నుంచి పాకిస్తాన్ ఉద్రిక్తతను తొలగించడానికి వెస్ట్ ఫ్రంట్లో తన వైమానిక మరియు నావికా కార్యకలాపాలను ముమ్మరం చేసింది. వైమానిక శక్తి పరంగా ఇప్పటికే భారతదేశం కంటే వెనుకబడిన పాకిస్తాన్ నావికా శక్తిలో కూడా చాలా బలహీనంగా మారింది. దాని కమాండర్ను రక్షించుకోవడానికి తగినంత జలాంతర్గాములు మరియు నౌకలు ఇప్పుడు లేవు. అందుకే పాకిస్తాన్ నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ ముజఫర్ హసన్ భారతదేశ ఆపరేషన్ నుంచి వెస్ట్ ఫ్రంట్ను రక్షించడానికి తన మొత్తం నావికాదళ శక్తిని పశ్చిమ దిశగా మోహరించారు. భారతదేశం యొక్క ఈ అద్భుతమైన చర్య కారణంగా పాకిస్తాన్ నావికాదళం వద్ద ఒకే ఒక్క నావికా విధ్వంసకర నౌక PNS సిల్హెట్ మరియు కొన్ని గన్ బోట్ స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. వెస్ట్ ఫ్రంట్లో పాకిస్తాన్ను నిమగ్నం చేసిన తర్వాత భారత నావికాదళం తూర్పు ఫ్రంట్లో తన నావికాదళ కార్యకలాపాలను వేగవంతంగా ప్రారంభించింది. బంగాళాఖాతంలో నావికాదళ దిగ్బంధనాన్ని విధించి పాకిస్తాన్ నావికాదళంతో పాటు ఈస్ట్ పాకిస్తాన్ ఓడరేవుల్లో 8 విదేశీ వ్యాపార నౌకలు కూడా చిక్కుకున్నాయి. బంగాళాఖాతంలో పాకిస్తాన్ నావికాదళ కార్యకలాపాలను దిగ్బంధించడం వల్ల వెస్ట్ పాకిస్తాన్ మరియు ఈస్ట్ పాకిస్తాన్ పూర్తిగా ఒంటరిగా మారాయి. యుద్ధం జరిగితే భారతదేశం బంగాళాఖాతంలో పాకిస్తాన్ నౌకలు మరియు జలాంతర్గాముల కదలికలను సులభంగా ఆపగలదు. అలాగే తూర్పు పాకిస్తాన్లోని తన సైన్యానికి ఆయుధాలు మరియు ఇతర వస్తువుల సరఫరాను నిలిపివేయగలదు. పాకిస్తాన్ నావికాదళంపై ఏదైనా అనుమానం వస్తే దాన్ని తనిఖీ చేయడానికి భారతదేశం 18,000 చదరపు మైళ్ల నిఘా ప్రాంతాన్ని సృష్టిస్తుంది. దాని గుండా వెళుతున్న ప్రతి నౌకను జాగ్రత్తగా తనిఖీ చేశారు. అక్కడ ఓడరేవుకి 2 వైపులా యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ యుద్ధ ఊహాగానాల మధ్య ఐఎన్ఎస్ విక్రాంత్ను తూర్పు నావికాదళంలో దాని నౌకాదళంతో మోహరించారు. ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు భారతదేశం 2 యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర మరియు ఐఎన్ఎస్ బియాస్ 3rd క్లాస్ కార్వెట్లు కండేరిని చేర్చింది. ఐఎన్ఎస్ విక్రాంత్ను మోహరించడంలో ఎదుర్కొన్న సాంకేతిక సమస్యను తొలగించి దాని ప్రభావాన్ని పెంచారు. కారణాన్ని తెలుసుకోవడానికి సముద్ర పరీక్షలు నిరంతరం నిర్వహించబడుతున్నాయి. కొన్ని పరీక్షల తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత్ మునుపటి వేగాన్ని అందుకోదగిందని నిర్ధారించుకున్నారు.
అంటే ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ ఉపయోగించి చిట్టగాంగ్ మరియు కల్లా వంటి చాలా ముఖ్యమైన ఓడరేవులను సులభంగా లక్ష్యంగా చేసుకోవచ్చు. యుద్ధం జరిగితే ఐఎన్ఎస్ విక్రాంత్ తనపై ఎంత విధ్వంసం కలిగిస్తుందో పాకిస్తాన్కు బాగా తెలుసు. అందువల్ల భారతదేశంతో ఏదైనా యుద్ధంలో చేరే ముందు భారతదేశపు ఏకైక విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ముంచేయాలని నిర్ణయించుకుంది. ఈ పని పిఎన్ఎస్ ఘాజీకి అప్పగించారు. ఆ సమయంలో ఇది పాకిస్తాన్ యొక్క అత్యంత శక్తివంతమైన జలాంతర్గామి మాత్రమే కాదు. పిఎన్ఎస్ ఘాజీ గతంలో ఒక అమెరికన్ జలాంతర్గామి. దీన్ని యుఎస్ఎస్ డిల్లో అని పిలిచేవారు. నిర్మించిన తర్వాత యుఎస్ఎస్ డిల్లో 1945 మార్చి 31న యుఎస్ నావికాదళంలో వినియోగించబడింది. ఇది 1964 వరకు యుఎస్ నావికాదళానికి తన సేవలను అందించింది. ఆ రోజుల్లో పాకిస్తాన్ మరియు అమెరికా మధ్య సంబంధాలు చాలా బాగున్నాయి. అప్పట్లో పాకిస్తాన్ నావికాదళంలో ఒక్క జలాంతర్గామి కూడా లేదు. అందువల్ల పాకిస్తాన్ అభ్యర్థన మేరకు పాకిస్తాన్ను యుఎస్ నావికాదళంలో చేర్చారు. అమెరికా 1964లో సెక్యూరిటీ అసిస్టెంట్ ప్రోగ్రాం కింద యుఎస్ఎస్ డోబ్లోను పాకిస్తాన్కు 4 సంవత్సరాలు లీజుకిచ్చింది. తర్వాత ఈ లీజు వ్యవధిని ఇంకా చాలా సంవత్సరాలు పొడిగించారు. పాకిస్తాన్ నావికాదళం దీనికి పిఎన్ఎస్ ఘాజీ అని పేరు పెట్టింది. ఇది 1965లో భారతదేశంలో జరిగిన యుద్ధంలో కూడా పాల్గొంది. అయినప్పటికీ పిఎన్ఎస్ ఘాజీ ప్రధాన పని ఐఎన్ఎస్ విక్రాంత్ను నాశనం చేయడమే. అయితే దాని ప్రయత్నం విఫలమైంది. 1997లో కూడా యుద్ధం ముంగిట నిలబడ్డంతో పిఎన్ఎస్ ఘాజీ పని ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ఖచ్చితమైన స్థానాన్ని కనుగొని దాన్ని ముంచేయడం. దీంతోపాటు ఈసారి భారతదేశ తూర్పు సముద్ర బోర్డుపై ల్యాండ్ మైన్లను కూడా వేయాల్సి వచ్చింది. భారతదేశం కూడా దాని ప్రతి కదలికను కనుగొనడం ద్వారా పాకిస్తాన్ను ఓడించే లక్ష్యంతో నిరంతరం పనిచేస్తోంది. సెప్టెంబర్ 1971 నుంచి భారతదేశం తన తూర్పు కమాండ్లో అనేక వైర్లెస్ ఇంటర్సెప్షన్ స్టేషన్స్ను ఏర్పాటు చేయడం ద్వారా కరాచీ, లాహోర్, రావల్పిండి మరియు ఢాకా మధ్య రేడియో ప్రసారాలను అడ్డగించి డీకోడ్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో ఒకరోజు భారత నావికాదళం తూర్పు పాకిస్తాన్లోని చిట్టగాంగ్లో నావికా అధికారుల మధ్య జరిగిన సంభాషణలను అడ్డగించింది. దీనిలో వాళ్ళు ప్రత్యేక గ్రేడ్ లూబ్రికేషన్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నారు. ఈ రకమైన లూబ్రికేషన్ ఆయిల్ను జలాంతర్గాములు మరియు మైన్ స్వీపర్లలో మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి ఈ సమాచారం భారత నావికాదళ అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పాకిస్తాన్ మైన్ స్వీపర్లు మరియు డీప్ సీ క్లాస్ జలాంతర్గాములు బంగాళాఖాతం నుంచి పనిచేయడానికి తగినంత శక్తివంతమైనవి కానందున పాకిస్తాన్ తన జలాంతర్గామి పిఎన్ఎస్ ఘాజీతో ఖచ్చితంగా కొంత కదలికను చేయబోతోందని భారత నావికాదళం భావించింది. తరువాత భారతదేశం ఈ ప్రాంతంలో తన అడ్డగింపును తీవ్రతరం చేసింది. నెమ్మదిగా పాకిస్తాన్ యొక్క ప్రతి చిన్న కమ్యూనికేషన్పై దృష్టి పెట్టడం మొదలుపెట్టింది. అంతలో పాకిస్తాన్ ఐఎన్ఎస్ విక్రాంత్ను నాశనం చేయాలని యోచిస్తోంది. పూర్తి ప్రణాళిక తర్వాత నవంబర్ 8, 1971న పాకిస్తాన్ నేవీలో ఆపరేషన్ ప్లాన్ డైరెక్షన్ రియల్ అడ్మిరల్ అబ్దుల్ వహీద్ బోమర్ ఈ మిషన్ బాధ్యతను పిఎన్ఎస్ ఘాజీకి చెందిన కెప్టెన్ జాఫర్ మొహమ్మద్ ఖాన్కు అప్పగించారు. ఐఎన్ఎస్ విక్రాంత్కు సంబంధించిన ప్రతి చిన్న సమాచారం గురించి కెప్టెన్ జాఫర్కు తెలియజేయబడింది. ఈ మిషన్ మరియు పిఎన్ఎస్ ఘాజీ నావికాదళ సిబ్బంది అందరి సెలవులను వెంటనే రద్దు చేశారు. ఈ మిషన్ కోసం వీలైనంత త్వరగా భారతదేశం వైపు వెళ్లాలని వాళ్లకు సూచించారు. పాకిస్తాన్లో ఈ గందరగోళం మధ్య భారతదేశంలో ఇంటర్సెప్టింగ్ వైర్లెస్ స్టేషన్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ ధర్మదేవ్ దత్ కరాచీ మరియు ఢాకా మధ్య కమ్యూనికేషన్లో గణనీయమైన పెరుగుదలను చూశారు. ఈ గందరగోళం అంతా చూస్తే పాకిస్తాన్ ఖచ్చితంగా భారతదేశానికి వ్యతిరేకంగా ఏదో పెద్ద మ్యాప్ వేస్తోందని అందరికీ అనుమానం కలిగింది. పాకిస్తాన్ ప్రణాళిక గురించి తెలుసుకోవడానికి అతను తన వంతు కృషి చేశాడు. ఎటువంటి విరామం తీసుకోకుండా 72 గంటలు నిరంతరం పనిచేశాడు. చివరికి నవంబర్ 10న పాకిస్తాన్ నావికాదళ డోమ్ను డీకోడ్ చేశాడు. చాలా తక్కువ సమయంలో గత కొన్ని వారాల పాటు జరిగిన పాకిస్తాన్ సందేశాలన్నిటినీ డీకోడ్ చేసి ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని భారత సైన్యం, నేవీ మరియు వైమానిక దళం యొక్క సంబంధిత విభాగాలకు పంపేశాడు. పాకిస్తాన్ నేవీ యొక్క డీకోడ్ చేయబడిన కోడ్ల ద్వారా పాకిస్తాన్ యొక్క మొత్తం ప్రణాళిక భారతదేశానికి బహిర్గతమైంది. పాకిస్తాన్ నేవీ ఐఎన్ఎస్ విక్రాంత్ను నాశనం చేయాలనుకుంటుందని భారతదేశానికి తెలిసిపోయింది. దాంతోపాటు పాకిస్తాన్ తన డిఫెనిట్ క్లాస్ సబ్మెరీన్లు హంగర్ శషక్ మరియు మాగ్రోలను ఉపయోగించి బాంబే హార్బర్లోని భారతదేశ పశ్చిమ నౌకాదళ యుద్ధ నౌకలను నాశనం చేయాలని యోచిస్తోంది. భారతదేశం తన నావికా కోడ్ను డీకోడ్ చేసిందని పాకిస్తాన్ తెలుసుకోకపోవడం చాలా ముఖ్యం. అందువల్ల దాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచాలని ధర్మదేవ్ దత్కు సూచించబడింది. మరోవైపు తన రహస్య ప్రణాళిక బహిర్గతం కావడం గురించి తెలియని పాకిస్తాన్ ఐఎన్ఎస్ విక్రాంత్ స్థానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఐఎన్ఎస్ విక్రాంత్ కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి దాని ఏజెంట్లను కూడా బొంబాయికి పంపింది. ఈ ఏజెంట్లు మొదట ఐఎన్ఎస్ విక్రాంత్ బొంబాయిలో ఉందని నివేదించారు. కానీ నవంబర్ 13న ఐఎన్ఎస్ విక్రాంత్
అకస్మాత్తుగా అదృశ్యమైందని వాళ్ళు పాకిస్తాన్కు సమాచారం ఇచ్చారు. ఈ వార్త కారణంగా పాకిస్తాన్ నావల్ ఇంటెలిజెన్స్ భయాందోళనకు గురైంది. ఏం చేసైనా సరే ఐఎన్ఎస్ విక్రాంత్ను ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తోంది. వాళ్ళు ఐఎన్ఎస్ విక్రాంత్ను ట్రాక్ చేసి నాశనం చేయాలనుకున్నారు. కొన్ని పాశ్చాత్య దేశాలు కూడా వారికి మద్దతునిచ్చాయి. ఒక పాశ్చాత్య దేశానికి చెందిన అసిస్టెంట్ నావల్ అటాచ్ భారత పశ్చిమ నౌకాదళానికి చెందిన ఏడీసీతో సాధారణ సంభాషణ ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత స్థానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించింది. కానీ అతను ఏడీసీ నుంచి ఏం తెలుసుకోలేకపోయాడు. అయితే కొంత సమయం తర్వాత పాకిస్తాన్ ఏదో విధంగా ఐఎన్ఎస్ విక్రాంత్ మద్రాసులో ఉందని కనుగొంది. ఐఎన్ఎస్ విక్రాంత్ స్థానాన్ని నిర్ధారించడానికి పాకిస్తాన్ అదే పశ్చిమ దేశం నుంచి సహాయం తీసుకుంది. తద్వారా దాని విమానం ఒక మద్రాస్ పోర్టు చుట్టూ చాలాసార్లు తిరుగుతూ కనిపించింది. అప్పటికి పాకిస్తాన్ ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ఖచ్చితమైన స్థానాన్ని పొందిందని, ఇదంతా దాని స్థానాన్ని నిర్ధారించడానికి మాత్రమే జరుగుతోందని భారత్కి అర్థమైంది. ఐఎన్ఎస్ విక్రాంత్ స్థానాన్ని నిర్ధారించిన తర్వాత పిఎన్ఎస్ ఘాజీని దాని షెడ్యూల్ ప్రకారం 1971 నవంబర్ 14న కరాచీ హార్బర్ నుంచి పంపించారు. 4 రోజుల పాటు నిరంతరం ప్రయాణించిన తర్వాత పిఎన్ఎస్ ఘాజీ నవంబర్ 18న శ్రీలంకలోని ట్రింకోమలికి చేరుకుంది. అక్కడ దానికి ఇంధనం నింపి శుభ్రం చేశారు. ఇదంతా జరిగి 2 రోజులు గడిచిన తర్వాత నవంబర్ 20న పిఎన్ఎస్ ఘాజీ మద్రాస్ వైపు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. కెప్టెన్ జాఫర్ ఖాన్కు కరాచీ నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ మద్రాసులో లేదని, దాని ప్రస్తుత స్థానం గురించి అతనికి ఎటువంటి సమాచారం లేదని సందేశం వచ్చింది. ఐఎన్ఎస్ విక్రాంత్ మద్రాస్ నుంచి అదృశ్యమైన వార్త పాకిస్తాన్ నావికా ప్రధాన కార్యాలయంలో భయాందోళన సృష్టించింది. 48 గంటల కృషి తర్వాత కూడా పాకిస్తాన్ ఐఎన్ఎస్ విక్రాంత్ స్థానాన్ని కనుగొనలేకపోయింది. ఐఎన్ఎస్ విక్రాంత్ స్థానంలో పదే మార్పు కారణంగా కెప్టెన్ జాఫర్ నిరాశ చెందాడు. అతనికి వేచి ఉండడం తప్ప వేరే మార్గం లేదిప్పుడు. వాస్తవానికి భారతదేశం పాకిస్తాన్ కేంద్రంగా గుర్తించబడినప్పటి నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ హిందూ మహాసముద్ర తీరానికి చేరుకునే వరకు పాకిస్తాన్ వేచి ఉండాల్సి వచ్చింది. ఐఎన్ఎస్ ఘాజీ ప్రణాళిక బయటపడినప్పటి నుంచి భారత నావికాదళం అప్రమత్తంగా మారింది. తూర్పు నావికాదళ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ నీలకాంత్ కృష్ణన్ పాకిస్తాన్ను తన ఉచ్చులో బంధించి చంపే అద్భుతమైన ప్రణాళికపై పనిచేస్తున్నారు. పిఎన్ఎస్ ఘాజీ ఉన్నంతకాలం ఐఎన్ఎస్ విక్రాంత్కు ఎల్లప్పుడూ ముప్పు ఉంటుందని అతను గట్టిగా నమ్మారు. కాబట్టి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం పిఎన్ఎస్ ఘాజీ ఐఎన్ఎస్ విక్రాంత్ను లక్ష్యంగా చేసుకోవడానికి వస్తుందని అతను ఒక ప్రణాళిక వేశాడు. కాబట్టి మొదట ఐఎన్ఎస్ విక్రాంత్ను సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత్ స్థానంలో దానిలాగే కనిపించే పెద్ద ఓడను విశాఖపట్నంలో ఉంచాలి. ఐఎన్ఎస్ విక్రాంత్ విశాఖపట్నంలో ఉందని పాకిస్తాన్ నావికాదళానికి వార్త తెలియజేయాలి. అటువంటి పరిస్థితుల్లో పిఎన్ఎస్ ఘాజీ ఆ నౌకను వెంబడిస్తూ అక్కడికి వచ్చినప్పుడు భారత నావికాదళం దాన్ని డెప్త్ చాప్ట్లో స్వాగతించాలి. వైస్ అడ్మిరల్ నీలకాంత్ కృష్ణన్ ఈ పని కోసం ఐఎన్ఎస్ రాజ్పుత్ను ఎంచుకున్నారు. ఇది భారత నావికాదళం యొక్క మొదటి గైడెడ్ మిసైల్డ్ డిస్ట్రాయర్. ఇది అధిక వేగంతో కదులుతుంది, తన మార్గాన్ని వేగంగా మార్చుకుంటుంది, శత్రువును సులభంగా నాశనం చేస్తుంది. ఈ మిషన్ యొక్క మొత్తం బాధ్యత దాని కమాండర్ ఇందర్ సింగ్ పై ఉంచారు. ఈ మిషన్ చాలా ప్రమాదంతో కూడుకుందని ఇందర్కు తెలుసు. ఒక చిన్న పొరపాటు జరిగితే అది అతని ప్రాణాలతో పాటు చాలామంది ప్రాణాలను బలిగొంటుంది. మిషన్ వైఫల్యం దేశానికే పెద్ద ఎదురుదెబ్బ కావచ్చు. కానీ అతని ఉత్సాహం ఉప్పొంగింది. ఇందర్ సజీవంగా తిరిగి వచ్చినా రాకపోయినా ఐఎన్ఎస్ రాజ్పూత్ తన మిషన్ పూర్తి చేసిన తర్వాత ఖచ్చితంగా సురక్షితంగా తిరిగొస్తుందని ఆయన హామీ ఇచ్చాడు. ఇలా చెబుతూ అతను 250 మంది నావికాదళ సిబ్బందితో తన మిషన్ కోసం బయలుదేరాడు. ఇంతలో ఐఎన్ఎస్ విక్రాంత్ను తెలివిగా అండమాన్కు పంపించి అక్కడే ఉంచేశారు. పాకిస్తాన్కు గుణపాఠం నేర్పించడానికి భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ విశాఖపట్నం వైపు కదలడం ప్రారంభించింది. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో పిఎన్ఎస్ ఘాజీ కూడా అక్కడికి చేరుకునేలా ఐఎన్ఎస్ విక్రాంత్ విశాఖపట్నం నౌకాశ్రయంలో ఉందని పాకిస్తాన్కు తెలియజేయాలని భారత్ భావించింది. అందువల్ల పాకిస్తాన్ను మోసం చేయడానికి ఒక నావికుడు తన ప్రాణాలను పణంగా పెట్టి ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క భద్రతా ట్రోపోకాల్ను దాటవేశాడు. అతని ఇంటికి ఒక నకిలీ టెలిగ్రామ్ పంపబడింది. అందులో ఐఎన్ఎస్ విక్రాంత్ విశాఖపట్నం ఓడరేవులో ఉందని చెప్పారు. ఈ సమయంలో ఐఎన్ఎస్ రాజ్పుత్ కూడా నెమ్మదిగా విశాఖపట్నం వైపు కదులుతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత ఐఎన్ఎస్ రాజ్పుత్ విశాఖపట్నం చేరుకుంది. అనేక ప్రదేశాల్లో తిరుగుతూ ఇందర్ సింగ్ ఐఎన్ఎస్ విక్రాంత్ కాల్ సైన్ ఉపయోగించి పెద్ద ఓడ మరియు విమానాలకు అవసరమైన అదే రేడియో ఫ్రీక్వెన్సీలో ఐఎన్ఎస్ రాజ్పుత్ నుంచి ఆహార పదార్థాలను పదే అడిగాడు. దీని తర్వాత విశాఖపట్నం మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో రేషన్, మాంసం మరియు కూరగాయలను కొనుగోలు చేశారు. తద్వారా అక్కడ ఉన్న పాకిస్తాన్ గూఢచారులు విక్రాంత్ ప్రస్తుతం విశాఖపట్నంలో ఉందని పాకిస్తాన్కు తెలియచేశారు. దీని తర్వాత 1971 నవంబర్ 23న ఈ సమాచారం పాకిస్తాన్కు చేరింది. పాకిస్తాన్ నావల్ ఇంటెలిజెన్స్ దాన్ని వెంటనే కెప్టెన్ జాఫర్ ఖాన్కు అందజేశారు.
భారతదేశం యొక్క ప్రణాళిక గురించి తెలియకుండా కెప్టెన్ జాఫర్ ఖాన్ నవంబర్ 23న పిఎన్ఎస్ ఘాజీని ట్రింకోమలి నుంచి విశాఖపట్నంకు పంపారు. ఈ విధంగా పాకిస్తాన్ భారతదేశం పన్నిన ఉచ్చులో పూర్తిగా ఇరుక్కుపోయింది. నవంబర్ 25 నాటికి పిఎన్ఎస్ ఘాజీ మద్రాసును దాటి నిరంతరం ముందుకు సాగి డిసెంబర్ 1న రాత్రి 11:45 విశాఖపట్నం ఓడరేవు నావిగేషనల్ ఛానల్లోకి ప్రవేశించింది. పిఎన్ఎస్ ఘాజీ ఎటువంటి ప్రమాదం లేకుండా విశాఖపట్నం చేరుకోవడం చూసి పాకిస్తాన్ చాలా సంతోషించింది. పాకిస్తాన్ యొక్క ఈ భ్రమను కొనసాగిస్తూ భారతదేశం కూడా నిశ్శబ్దంగా పిఎన్ఎస్ ఘాజీని తన సముద్ర సరిహద్దులోకి అనుమతించింది. పాకిస్తాన్ చేసిన ఈ చొరబాటు గురించి తనకు ఎటువంటి సమాచారం లేనట్లే నటిస్తూ ఉంది భారత్. ఇక డిసెంబర్ 1 రాత్రి విశాఖపట్నం తీరానికి చేరుకున్న తర్వాత పిఎన్ఎస్ ఘాజీ కమాండర్ కెప్టెన్ జాఫర్ 3 ఎంపికలపై పనిచేయాల్సి వచ్చింది. మొదటి ఎంపిక ప్రకారం అతను విశాఖపట్నం ఓడరేవులోని నావిగేషన్ ఛానల్లో ల్యాండ్ మైళ్లను వేయడం. తద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ సొరంగం గుండా వెళితే అది స్వయంచాలకంగా నాశనం అవుతుంది. రెండవ ఎంపిక ప్రకారం అతను విశాఖపట్నం ఓడరేవులోకి ప్రవేశించి తన టార్పిడోలతో ఐఎన్ఎస్ విక్రాంత్ను నాశనం చేయడం. మూడవ ఎంపిక ప్రకారం విక్రాంత్ తన స్థానంలో ఉంటూనే ఈ ఓడరేవును వదిలి వెళ్లే వరకు వేచి ఉండి చివరి క్షణంలో దాన్ని లక్ష్యంగా చేసుకోవడం. ఓడరేవు నావిగేషన్ ఛానల్లో లోతు తక్కువగా ఉండడం వల్ల అతను ఓడరేవు యొక్క దక్షిణ బ్రేక్ వాటర్ నుంచి 2.1 నాటికల్ మైళ్ల కంటే దగ్గరగా వెళ్లలేకపోయాడు. అందువల్ల అతను మూడవ ఎంపికతో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడే ఉండి ఐఎన్ఎస్ విక్రాంత్ విశాఖపట్నం ఓడరేవు నుంచి బయలుదేరే వరకు వేచి ఉన్నాడు. కొన్ని గంటలు వేచి ఉన్న తర్వాత పిఎన్ఎస్ ఘాజీలో పోస్ట్ చేసిన వైద్య బృందం జాఫర్కు సముద్రం లోపల ఎక్కువసేపు ఉండడం వల్ల జలాంతర్గామి టెక్నికల్గా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుందని సలహా ఇచ్చింది. దీంట్లో ఉన్న సైనికులు అనారోగ్యానికి గురవుతారని వాళ్ళంతా కలత చెందారు. అందువల్ల వాళ్ళు రాత్రిపూట ఘాజీని నీటిపైన బహిరంగ ప్రదేశంలోకి తీసుకురావాలి. జలాంతర్గామిలోని హైడ్రోజన్ స్థాయి నిర్దేశించిన భద్రతా ప్రమాణాన్ని మించుంటే దానివల్ల ఏర్పడిన వాయువు ఘాజీలో పేలుడుకు కారణమవుతుందని కమాండర్ జాఫర్ ఖాన్కు కూడా తెలుసు. కానీ అతడికి పగటిపూట దాన్ని పైకి తీసుకురావడం ప్రమాదకరం. అది ఉపరితలంపైకి వస్తే దాన్ని సులభంగా గుర్తించవచ్చు. జలాంతర్గామి చాలా కాలం నీటిలో ఉండడం వల్ల ఎంతోమంది నావికులు అనారోగ్యానికి గురయ్యారు. కొంతమంది నావికులు తీవ్రంగా దగ్గుతుండగా మరికొంతమంది తీవ్రమైన కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఐఎన్ఎస్ రాజ్పుత్కు చెందిన కమాండర్ ఇందర్ సింగ్ 3 రోజులుగా ఈ ప్రాంతంలో నిరంతరం గస్తీ తిరుగుతున్నాడు. తద్వారా పాకిస్తాన్ జలాంతర్గామి పిఎన్ఎస్ ఘాజీ కదలిక మాత్రమే ఈ ఓడరేవులో ఉంటుంది. అది అక్కడ ఏదైనా కదలిక చేసిన వెంటనే డెప్త్ ఛార్జ్లతో నాశనం చేయొచ్చు. కానీ చాలా ప్రయత్నం తర్వాత కూడా ఇందర్ సింగ్ పిఎన్ఎస్ ఘాజీకి చేరుకోవాల్సి వచ్చింది. ఘాజీ గురించి ఎటువంటి వార్త రాలేదు. ఆ దాగుడు మూతల ఆటలో భాగంగా డిసెంబర్ 3 సాయంత్రం 5:40 వరకు పాకిస్తాన్ వైమానిక దళం ఆపరేషన్ చెంగిజ్ ఖాన్ను ప్రారంభించింది. ఇది భారత వైమానిక స్థావరాలు అంబాలా, ఉత్తరలై, జోధ్పూర్, పఠాన్కోట్, శ్రీనగర్ మరియు అవంతిపూర్లపై వైమానిక దాడి. భారత దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్ దానికి వెంటనే ప్రతిస్పందించడం ప్రారంభించింది. ఇది 2 దేశాల మధ్య 3వ ఇండో-పాక్ యుద్ధాన్ని ప్రారంభించింది. 2 వైపుల నుంచి భూ మరియు వైమానిక దాడుల మధ్య ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అదే రోజు అర్ధరాత్రి ఆల్ ఇండియా రేడియో ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్ దాడి మరియు భారతదేశం తీసుకున్న ప్రతీకార చర్య గురించి ఆమె దేశ ప్రజలకు తెలియజేశారు. ఈ సంక్షోభ సమయంలో ఐక్యంగా ఉండి ప్రభుత్వానికి మద్దతివ్వాలని ఆమె ప్రతిపక్ష పార్టీలు మరియు దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యుద్ధ వార్త ఐఎన్ఎస్ రాజ్పుత్ కమాండర్ ఇందర్ సింగ్ కూడా చేరింది. వెంటనే అక్కడి నుంచి వెళ్లి మరొక ఫ్రంట్ను నిర్వహించమని ఆయన్ను కోరారు. మరోవైపు పిఎన్ఎస్ ఘాజీలో ఉన్న వ్యక్తుల పరిస్థితి క్షీణిస్తోంది. కాబట్టి పరిస్థితి విషమంగా ఉండడం చూసి కెప్టెన్ జాఫర్ మొదట ఘాజీని పెరిస్కోప్ ద్వారా కాల్చాలని నిర్ణయించుకున్నాడు. దాని తర్వాత పిఎన్ఎస్ ఘాజీని పెరిస్కోప్ స్థాయికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి కెప్టెన్ జాఫర్ బయట పరిస్థితిని పరిశీలించడం మొదలుపెట్టాడు. ఆ సమయానికి ఇందర్ సింగ్ విశాఖపట్నం ఓడరేవు నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. కానీ ఐఎన్ఎస్ రాజ్పుత్లో అమర్చిన సోనార్ 3 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రం లోతులో కదిలే వస్తువును గుర్తించింది. కొంత సమయం తర్వాత సాంకేతిక నిపుణులు ఆ వస్తువు మరేదో కాదు, పిఎన్ఎస్ ఘాజీ అని నిర్ధారించారు. ఇందర్ సింగ్ 3 రోజుల శోధన ముగిసింది. అతను తన లక్ష్యాన్ని స్పష్టంగా చూశాడు. దీని తర్వాత అతను ఐఎన్ఎస్ రాజ్పుత్ వేగాన్ని పెంచి పిఎన్ఎస్ ఘాజీ వైపు వేగంగా కదిలాడు. కొంత సమయం తర్వాత పిఎన్ఎస్ ఘాజీకి చెందిన కెప్టెన్ జాఫర్ ఒక పెద్ద భారత నావికాదళ నౌక తన దిశలో వేగంగా కదులుతున్నట్లు చూశాడు. ఈ ప్రమాదాన్ని నివారించడానికి అతను సమయం వృధా చేయకుండా ఘాజ్ను పడగొట్టాలని అనుకున్నాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ఐఎన్ఎస్ రాజ్పుత్ దానికి చాలా దగ్గరగా వచ్చింది. వేగంగా ముందుకు దూసుకువెళ్లి పేలుడు పదార్థాలతో నిండిన 2 డెప్త్
చార్జర్లను ఘాజీపై కాల్చాడు. ఇది పిఎన్ఎస్ ఘాజీలో నిల్వ చేసిన టార్పెడోలు మరియు పేలుడు పదార్థాలను మండించి ఘాజీ యొక్క ముందు భాగాన్ని పేల్చి పడేసింది. ఇందిరాగాంధీ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇంకా ముగియలేదు. విశాఖపట్నం ఓడరేవుకు కొద్ది దూరంలోనే భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు చాలా బలంగా ఉండడంతో ఓడరేవు చుట్టూ ఉన్న ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి. దాని శబ్దం చాలా దూరం వినిపించింది. సముద్ర లోపల అణుబాంబు పేలినట్లు అనిపించింది. ఈ శక్తివంతమైన పేలుడు సముద్రపు నీటి మట్టాన్ని అనేక అడుగులు పెంచింది. కొనసాగుతున్న యుద్ధం కారణంగా అక్కడ చుట్టుపక్కల ప్రజలు పాకిస్తాన్ విమానం తమ నగరంపై బాంబు దాడి ప్రారంభించిందని భావించారు. కానీ నిజమేంటంటే భారత నావికాదళం యొక్క అద్భుతమైన వ్యూహం కారణంగా పాకిస్తాన్ యొక్క ఏకైక జలాంతర్గామి పిఎన్ఎస్ ఘాజీ దాని 933 మంది నావికులతో పాటు మునిగిపోయింది. పిఎన్ఎస్ ఘాజీని సముద్రంలో ముంచడం ద్వారా భారతదేశం ఈ యుద్ధంలో పెద్ద ఆధిపత్యాన్ని సాధించింది. ఘాజీ మునిగిపోవడంతో తూర్పు ఫ్రంట్ ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం పూర్తిగా స్వేచ్ఛగా మారింది. దీని నుంచి భారతదేశం యుద్ధ సమయంలో ప్రయోజనం పొందబోతోంది. మరుసటి రోజు డిసెంబర్ 4 ఉదయం కొంతమంది జాలర్లు విశాఖపట్నం కోచ్లో ఘాజీ శిథిలాల ముక్కలు అలాగే పాకిస్తాన్ సైనికుల అనేక లైఫ్ జాకెట్లను కనుగొన్నారు. ఇది స్పష్టంగా పాకిస్తాన్ ఓటమికి నిదర్శనం. డిసెంబర్ 4 మధ్యాహ్నం పిఎన్ఎస్ ఘాజీ మునిగిపోవడాన్ని నిర్ధారించడానికి భారత నావికాదళం లెఫ్టినెంట్ కమాండో సజ్జన్ కుమార్ దహియా నేతృత్వంలోని బృందాన్ని ఐఎన్ఎస్ అక్షయ్తో సంఘటనా స్థలానికి పంపించింది. ఆ సమయంలో డిసెంబర్ 4 తెల్లవారుజామున 12 గంటల 10 నిమిషాలకు ఆగిపోయిన పిఎన్ఎస్ ఘాజీ గడియారాన్ని బృందం తిరిగి పొందింది. భారత నావికాదళం యొక్క ఈ అద్భుతమైన వ్యూహం కారణంగా పిఎన్ఎస్ ఘాజీని కోల్పోవడం పాకిస్తాన్కు తీవ్ర లోటు. కానీ ప్రతిసారిలాగే ఈసారి కూడా అపఖ్యాతిని పాకిస్తాన్ మూటగట్టుకోక తప్పలేదు. లోతైన చీకటి కారణంగా పిఎన్ఎస్ ఘాజీ తన స్థానాన్ని గుర్తించలేకపోయింది. స్వయంగా సృష్టించుకున్న ఉచ్చులోనే చిక్కుకుని పేలిపోయింది. పాకిస్తాన్ ప్రపంచం ముందు ఏ కథ చెప్పినా పిఎన్ఎస్ ఘాజీని నాశనం చేయడం ద్వారా భారతదేశం యొక్క పని పూర్తయింది. ఈ విజయంతో ప్రోత్సహించబడిన భారత నావికాదళం డిసెంబర్ 4న ఐఎన్ఎస్ విక్రాంత్తో తూర్పు పాకిస్తాన్పై దాడి చేసింది. ఆ రోజు విక్రాంత్ యుద్ధ విమానాలు చిట్టగాంగ్పై దాడి చేశాయి. అలాగే కాక్స్ బజార్పై బాంబు దాడి చేయడం ద్వారా పాకిస్తాన్ సముద్ర మార్గం మూసుకుపోయింది. దీని కారణంగా ఇక్కడ పోరాడుతున్న పాకిస్తాన్ సైన్యం పశ్చిమ పాకిస్తాన్ నుంచి ఆయుధాలు మరియు లాజిస్టిక్లను పొందడం కుదరలేదు. యుద్ధం అంతటా దాదాపు అదే పరిస్థితి. ఐఎన్ఎస్ విక్రాంత్ తన చర్యను కొనసాగించింది. పాకిస్తాన్ సైన్యాన్ని మోంగ్లా మరియు కల్నాలు వెనక్కి తగ్గేలా చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ప్రతి బాంబ్ పాకిస్తాన్పై 2 సార్లు దాడి చేసింది. భారతదేశం కూడా పశ్చిమ ఫ్రంట్లో దీన్ని సద్వినియోగం చేసుకుంది. డిసెంబర్ 4, 1970న క్షిపణి పడవల ద్వారా కరాచీలో ప్రవేశించి గొప్ప విధ్వంసం సృష్టించింది. అక్కడ ఉన్న పాకిస్తాన్ నావికాదళ నౌక పిఎన్ఎస్ ఖైబర్ ఈ వార్త తెలుసుకున్నప్పుడు అది ఈ క్షిపణి పడవల వైపు వేగంగా కదలడం ప్రారంభించింది. కానీ కొద్దిసేపటికి అది భారత క్షిపణులకు లక్ష్యంగా మారింది. దీని కారణంగా దాని బాయిలర్ గదిలో భయంకరమైన మంటలు చెలరేగాయి. చాలా కొద్ది సమయంలోనే అది సముద్ర లోతుల్లోకి మునిగిపోయింది. 2 దేశాల మధ్య ఈ యుద్ధం దాదాపు 13 రోజులు కొనసాగింది. డిసెంబర్ 16, 1971న భారత సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టింది. దీని కారణంగా అది వెనక్కి తగ్గాల్సి వచ్చింది. భారత సైన్యం ముందు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోవాల్సి వచ్చింది. దీంతో తూర్పు పాకిస్తాన్ దురాగతాల నుంచి విముక్తి పొందింది. భారతదేశం యొక్క ప్రయత్నాల కారణంగా బంగ్లాదేశ్ రూపంలో కొత్త దేశం ఆవిర్భవించింది. తర్వాత పిఎన్ఎస్ ఘాజీ తన జలాంతర్గామి అని చెబుతూ దాన్ని తన స్వంత ఖర్చుతో సముద్రం నుంచి బయటకు తీసుకురావాలని అమెరికా డిమాండ్ చేసింది. కానీ పిఎన్ఎస్ ఘాజీ భారత జలాల్లోకి చట్టవిరుద్ధంగా చొరబడిందని, కాబట్టి దీన్ని అనుమతించలేమని చెబుతూ భారతదేశం దాని ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించింది. ఐఎన్ఎస్ విక్రాంత్ను ముంచడానికి బయలుదేరిన పిఎన్ఎస్ ఘాజీ ఇప్పటికీ విశాఖపట్నం ఓడల సమీపంలో జలస్థాపితమైపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.